వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఎస్బీఐ బ్యాంక్ లో భారీ చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్ సాయంతో కిటికీని కట్ చేసి లాకర్లో ఉన్న బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. 10 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లినట్టు బ్యాంక్ అధికారులు తెలిపారు. బ్యాంక్ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, బాధితులు ఎంతో కష్టపడి సంపాదించి పిల్లల పెళ్లికని దాచుకున్న బంగారం కదా, ఈ చోరీపై బాధితులు ఏమంటున్నారు? ఈ చోరీ ఏ సమయంలో జరిగింది, అలాగే ఆ టైంలో సెక్యూరిటీ ఏం చేస్తుంది? సుధాద్రి, వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ లాకర్ లో నుంచి దొండగులు బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఘటన కలకలం సృష్టిస్తుంది. అక్కడ బ్యాంకు లో లాకర్ ని గ్యాస్ కట్టర్ సహాయంతో దొంగిలించి విలువైన 10 కోట్ల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో అయితే పోలీసులు దండగులను పట్టుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే అటు బాంబ్ స్క్వాడ్ పిలిపించేసి దుండగులు ఎలా వచ్చారు, ఏ విధంగా పారిపోయారు అనే విషయాన్ని అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఇందులో దొంగలు చాలా తెలివిగా చాకచక్యంగా కేవలము ఓన్లీ లాకర్ లో ఉన్నటువంటి బంగారాన్ని మాత్రమే దోచుకెళ్లారు. డబ్బులను గాని మిగతా వాటిని పత్రాలను కానీ ఇలాంటివి ముట్టుకోకుండా కేవలము బంగారమే ఎత్తుకెళ్లడంతో అయితే మరొక వైపు దొండగుల యొక్క పరిస్థితి ఏందనేది కూడా అంచనా వేయలేని పరిస్థితి పోలీసులకు వచ్చింది. అయితే మొత్తానికైతే పోలీసులు బాంబ్ స్క్వాడ్ సహాయంతో అయితే దొండగులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇటు రాయపర్తి పోలీసులు అయితే ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా బృందాలుగా విడిపోయి 10 కోట్ల విలువైన బంగారం కాబట్టి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, అక్కడ సీసీ ఫుటేజ్ కావచ్చు, బ్యాంకు పరిసరాలు కావచ్చు, అన్నిటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుధాద్రి, మొత్తానికైతే రాయపర్తిలో చోరీ దుండగులను పట్టుకునేందుకైతే స్పెషల్ బృందాలను కూడా పోలీసులు అపాయింట్మెంట్ చేశారు. సుధాద్రి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.